లూటీ బంద్ చేయి, లేకపోతే వదిలిపెట్టం ప్రధాన ప్రతిపక్షంగా నిలదీస్తూనే ఉంటాం. అంటే మూసి అలాంటి లూటీ లేకుండా మళ్ళీ పునర్జీవనం అయ్యి మంచి ఒక జీవనదిగా ఫస్ట్ మూసి ఎలా ఉండిందో అంటే ఒక 1100 కోట్లు ఖర్చు పెడితే అయిపోద్ది. దానికి 1,50,000 కోట్లు ఎవడబ్బ సొత్తు ఖర్చు పెడతానికి, అది మేము అడుగుతున్న ప్రశ్న. అదర్ దాన్ మూసి పట్ల మీకు అభ్యంతరం లేదు? అక్కడ 16,000 మంది ఇండ్లు కొలగొడతాను, వాళ్ళను వెలగొడతాను. బఫర్ జోన్లో ఉండే మల్లయ్య గారి ఇంట్లోంచేమో మురికి నీరు వస్తుంది, ఆయన పంపించేస్తాను. కానీ అదే బఫర్ జోన్లో రేపు మెగా ఇంజనీరింగ్కో అదానికో మాల్ ఇస్తాను, మాల్ కడతారు. ఆ మాల్లోంచి మాత్రం సుగంధం వస్తుందంటే మేము పిచ్చోళ్ళం నమ్మడానికి. ఇవన్నీ నువ్వు బఫర్ జోన్లో పేదవాళ్ళు ఉండకూడదంట, కానీ బఫర్ జోన్లో బడాబాబులు రావచ్చంట, బడా బిల్డింగ్లు కట్టొచ్చంట. ఇదేం నీతి, ఇదేం ప్రభుత్వం? ప్రజాస్వామ్య దేశంలో బఫర్ అంటే ఎవడైనా కట్టకూడదు కదా. మరి అసలు ప్లాన్ ఏంటో తెలియదు ఆయనకు. 1,50,000 కోట్లు ఎక్కడి నుంచి వచ్చింది ఎవడికి తెలియదు. నోటికొచ్చినట్టు నంబర్లు పెంచేయడం, మళ్ళీ తర్వాత దానికి మేము తానా అంటే తందానంటూ మేము తలుపుకుంటూ రావాలంట. అందుకే మేము వ్యతిరేకించేది పేదవాళ్ళు ఇల్లు కొడుతుంటే వ్యతిరేకించాం. పేదవాళ్ళు వాళ్ళు అక్కడ ఆక్రందనలు చేస్తున్నారండి. హైడ్రా పేరిట, ఈ మూసీ పేరిట ఈయన చేస్తున్న దుర్మార్గానికి అరాచకానికి అడ్డుకట్ట వేయండి అని బతిలాడుతున్నారు. మా ఆఫీస్కి వస్తున్నారు వాళ్ళు. మేము పోలేదు అక్కడికి, వాళ్ళు వచ్చారు మా ఆఫీస్కి. వచ్చి రండి సార్ అన్యాయం జరుగుతుంది అంటే మేము అప్పుడు బయలుదేరాం. ముఖ్యమంత్రి గారిని అంటే మీరు వాడే లాంగ్వేజ్, అక్కడ ముఖ్యమంత్రి గారు మిమ్మల్ని వాడే లాంగ్వేజ్, మీరు వాళ్ళని వాడే లాంగ్వేజ్, ఇదంతా తెలంగాణ సంస్కృతి కాదు కదా. కుక్క కాటుకు చెప్పు దెబ్బ అంటారు కదా. రేవంత్ రెడ్డికి మర్యాదగా చెప్తే ఇది అర్థం కాదు. అందుకే వెధవ, సన్నాసి, ఇడియట్ అంటేనే అర్థం అవుతుంది. అందుకే అట్లా మాట్లాడాల్సి వస్తుంది. మాకేమి ఇప్పుడు ఆయన కేసీఆర్ గారి వయసు ఎంత, ఈయన వయసు ఎంత? కేసీఆర్ గారు 70 ఏళ్ళు పెద్ద ఆయన, తెలంగాణ సాధించిన పెద్ద ఆయన. ఈయన తెలంగాణ ద్రోహి, తెలంగాణ ప్రజల మీద తుపాకీ తీసుకొని పోయిన దగులుబాజీ. ఈయన వచ్చి వాళ్ళ అదృష్టవశాత్తు జాక్పాట్ ముఖ్యమంత్రి అయితే అది చూసుకొని కేసీఆర్ని ఫినిష్ చేస్తా, కేసీఆర్ని ఇదే చేస్తా, అది చేస్తా అంటే నేను అడిగేది ఒకటే. ఇష్టం వచ్చిన మాటలు మాట్లాడతాను కేసీఆర్ని అంటే, బ్యాగులు మోస్తూ దొరికిపోయిన దగులుబాజీకే అంతుంటే మాకెంత ఉండాలి? తెలంగాణ ఉద్యమంలో పాల్గొని తెలంగాణ తెచ్చిన వాళ్ళు మాకెంత పౌరుషం ఉండాలి? చివరిగా కేసీఆర్ గారిని అంటే పార్టీకి సంబంధించి కేసీఆర్ గారిని